వికారాబాద్ జిల్లా కేంద్రంలో విద్యార్థి సంఘాలు, కుల సంఘాలు, వైద్యులు, ఉపాధ్యాయ సంఘాలు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. చేవెళ్ల దుర్ఘటనకు శ్రద్ధాంజలి ఘటించి మిర్జాగూడ వద్ద బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన నివాళిగా రోడ్ల పునర్నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తారు. సినీ మ్యాక్స్ నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు సాగిన ఈ ర్యాలీలో ప్రజలు పాల్గొని ప్రమాదరహిత రహదారులు కావాలి, ప్రాణాలకు విలువ ఇవ్వాలంటూ నినాదాలు చేస్తారు. చేవెళ్ల, వికారాబాద్ ప్రాంతానికి ప్రజాప్రతినిధులు చేసిన ద్రోహానికి జవాబుదారీతనం పెంచేందుకు మిర్జాగూడ దుర్ఘటనకు న్యాయం చేయాలంటే రాష్ట్ర రవాణా మంత్రి రాజీనామా చేయాలని పలువురు డిమాండ్ చేస్తారు. దాదాపు 21 మంది ప్రాణాలు కోల్పోయారు. మరి నేను ఒక డాక్టర్ గా చెప్తున్నాను, ఒక ప్రాణాన్ని కాపాడడానికి మనం ఎంత కష్టపడతాము. ఒక చిన్న జ్వరం వచ్చినా, పంటికి నొప్పి వచ్చినా, మరి విలువైన ప్రాణాలు, ఎలాంటి రోగం లేని వాళ్ళు మరి రోడ్ల పైన ఏదో చిన్న పని కోసం బయటికి వెళ్తూ స్కూటర్ పైన, ఆటోలో, బస్సులో, మరి విద్యార్థులు స్కూల్కి వెళ్తూ, కాలేజీకి వెళ్తూ మరి రోజు రోడ్ల పైన యాక్సిడెంట్ లో చనిపోతున్నారు. మరి దాదాపు ఒక సంవత్సరంలో తెలంగాణలోనే 6,000 మంది చనిపోతా ఉన్నారు. దాదాపు 20,000 యాక్సిడెంట్లు జరుగుతా ఉన్నాయి. బ్యాక్ పెయిన్, తర్వాత నెక్ పెయిన్ అని, స్పైన్ ప్రాబ్లమ్స్ అని, మరి వాళ్ళ విలువైన సమయాన్ని, విలువైన డబ్బుని మరి హాస్పిటల్లో తగిలిస్తూ అనారోగ్యంతో పడి ఉండి కుటుంబానికి భారం అయ్యి యాక్సిడెంట్ లో ఎవరైతే దెబ్బతి బతుకుతున్నారో మరి ఇలాంటి వ్యవస్థ కారణం ఎవరు? ఏ దేశంలో అయినా మరి ఏదో పెద్ద పెద్ద విషయాల కోసం, అంటే విద్య కోసము, ఫ్యాక్టరీల కోసము, ఎంప్లాయ్మెంట్ కోసం ఉద్యమం చేస్తారు. కానీ సిగ్గు చేయడం ఏంటంటే ఈ రోజు రోడ్ల కోసం స్వాతంత్రం వచ్చి దాదాపు 79 సంవత్సరాలు అయినా కూడా ఈ రోజు రోడ్ల కోసం మరి ఈ రోజు విద్యార్థులు, కళాశాల విద్యార్థులు మరి ఉద్యమించాల్సి వస్తుందంటే ఒక్కసారి మరి ఈ రోజు చదువుకున్న సమాజంలో ఎవరైతే ఓటేస్తున్నారు